అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా లక్షలు పెట్టి మనం పెళ్లి చేసుకునే ముందు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేటప్పుడు రిలీజన్, కాస్ట్, స్టేటస్ కన్నా యాక్చువల్ గా చేయాల్సింది డాక్టర్ దగ్గరికి వెళ్లి ప్రీ మెరైటల్ కౌన్సిలింగ్. ప్రీ మెరైటల్ కౌన్సిలింగ్ లో ఇద్దరు పార్ట్నర్స్ ది పర్సనల్ హిస్టరీ అండ్ ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటాం. పర్సనల్ హిస్టరీలో వాళ్ళు సెక్షువల్ గా యాక్టివ్ ఉన్నారా లేదా, వాళ్ళకి ఏమైనా హెల్త్ కన్సర్న్స్ ఉన్నాయా, లైక్ ది డయాబెటీస్ గానీ, హైపర్ టెన్షన్ గానీ, థైరాయిడ్ గానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా ఫస్ట్ తెలుసుకుంటాం. మ్యారేజ్ కి ముందు సెక్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ మనకి ముందుగా ఇన్ఫర్టిలిటీని కాజ్ చేయొచ్చు. సో ఈ ఇన్ఫెక్షన్స్ గురించి మనం బ్లడ్ టెస్ట్ లో తెలుసుకోవచ్చు. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళని రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. టైమ్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్ చేస్తే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ ని డెఫినెట్ గా అవాయిడ్ చేయొచ్చు. చాలా మంది మ్యారేజ్ కి ముందు సెక్స్ విషయంని డాక్టర్ నుంచి, వాళ్ళ వుడ్ బి పార్ట్నర్ నుంచి దాస్తారు. అండ్ ఇలా దాయడం వలన ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి ఎప్పుడో జెనరిక్ గా టెస్ట్ చేసినప్పుడు బయటపడతాయి. చాలా మంది నాకు HIV, హెపటైటిస్ B రిపోర్ట్స్ తో చాలా సంవత్సరాలు పెళ్ళయ్యాక వస్తూ ఉంటారు. అదే వాళ్ళు ముందే తెలుసుకొని ఉండుంటే ఆర్ డాక్టర్ తో ఇవన్నీ షేర్ చేసుకొని ఉంటే వాళ్ళ పార్ట్నర్ కి ట్రాన్స్మిట్ చేయకుండా వాళ్ళ పార్ట్నర్ ని వ్యాక్సినేషన్స్ తో ప్రొటెక్ట్ చేయొచ్చు. అలాగే ఫీమేల్ పార్ట్నర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ అయ్యి మేల్ పార్ట్నర్ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అయితే వాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పుడు అది RH నెగిటివ్ ప్రెగ్నెన్సీ అంటాం. అలాంటి ప్రెగ్నెన్సీలో తీసుకునే జాగ్రత్తలు కొంచెం ఎక్స్ట్రాగా ఉంటాయి. థాలసీమియా అండ్ సికిల్ సెల్ అనీమియా లాంటి బ్లడ్ డిజార్డర్స్ జెనెటిక్ గా జనరేషన్ టు జనరేషన్ ట్రాన్స్మిట్ అవుతాయి. సో ఇది మనం క్యారీ చేస్తున్నామా లేదా ఈ జీన్ చూసుకోవాలి అనుకుంటే బ్లడ్ టెస్ట్, సింపుల్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు. దాన్ని హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెసిస్ అంటాం. సో ఇద్దరు పార్ట్నర్స్ లో జీన్స్ లేవు అంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఇద్దరు పార్ట్నర్స్ క్యారియర్స్ అయితే డెఫినెట్ గా బేబీకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం అవాయిడ్ చేయాలి అనుకుంటే దీని గురించి మనకి ముందే అవగాహన ఉండాలి. ఈ బ్లడ్ డిజార్డర్స్ కాకుండా ఇలాగే చాలా జెనెటిక్ డిజార్డర్స్ కి కూడా మనం జీన్స్ తెలియకుండా క్యారీ చేయొచ్చు. సో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో ఏమైనా ఉంటే, అంటే ఫ్యామిలీలో జెనెటిక్ డిజార్డర్స్ తో గురైన వాళ్ళు ఎవరైనా మనం ఉన్నారు అని తెలిస్తే మనం ఇంకా డీటెయిల్డ్ గా దాని గురించి తెలుసుకొని ఇది అవాయిడ్ చేయడానికి మనం ట్రై చేయొచ్చు. మేనరికం చేసుకునే వాళ్ళల్లో ఈ ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఎక్కువ అవుతాయి. అందుకే మేనరికం యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయమంటాం. ప్రీ మెరైటల్ కౌన్సిలింగ్ లో మీకు సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ గురించి కూడా కౌన్సిల్ చేస్తాం. సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ అంటే మనకి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం. కాండమ్స్ అనేవి ఓన్లీ పెనిట్రేటివ్ ఇంటర్కోర్స్ అంటే వెజైనల్ ఇంటర్కోర్స్ లో చేసిన సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ నుంచే మనం ప్రొటెక్ట్ చేస్తాయి. చాలా మంది ఓరల్ సెక్స్ కూడా చేస్తారు. సో ఓరల్ సెక్స్ లో మనం ఒకళ్ళ నుంచి ఒకరికి హర్పీస్ అనే ఇన్ఫెక్షన్ ని కూడా ట్రాన్స్మిట్ చేయొచ్చు. సో ఈ ఇన్ఫెక్షన్స్ ని ప్రివెంట్ చేయాలి అంటే డెంటల్ డామ్స్ అనే ప్రొటెక్టివ్ బ్యారియర్ యూజ్ చేసి ఓరల్ సెక్స్ చేస్తే మనకి సేఫ్ గా ఉంటుంది. సేఫ్ సెక్స్ తో మనకి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్షన్ తో పాటు మనకి కాంట్రసెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ రాకుండా కూడా ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీ రాకుండా కాండమ్స్ కాకుండా వేరే డిఫరెంట్ మెథడ్స్ కూడా ఉంటాయి. వాటి గురించి డీటెయిల్డ్ గా నేను నా ప్రీవియస్ యూట్యూబ్ వీడియోలో మాట్లాడాను, అది చెక్ చేయండి. పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటే ఏదో ఒక టైప్ ఆఫ్ బర్త్ కంట్రోల్ మెథడ్ ని ఖచ్చితంగా వాడండి. అన్నెసెసరీగా అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ తెచ్చుకొని అది అప్పుడు టర్మినేట్ చేయడానికి ట్రై చేయొద్దు. ఈ కౌన్సిలింగ్ లో మీ ఏజ్ బట్టి, మీ హెల్త్ ఇష్యూస్ బట్టి, మీ లైఫ్ స్టైల్ బట్టి మీకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి కరెక్ట్ టైం లైన్ ఏంటో అది కూడా మనం డిస్కస్ చేస్తాం. మీరు ప్రెగ్నెన్సీని చాలా ఏళ్ల తర్వాత ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే మీ ఫర్టిలిటీని అప్పటి వరకు ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలో దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఒక కపుల్ ఒక బ్యూటిఫుల్ జర్నీ మ్యారేజ్ చేసుకొని స్టార్ట్ చేసే ముందు ఈ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి ఫ్యూచర్ లో అన్నెసెసరీ హర్డల్స్ ని అవాయిడ్ చేస్తూ ఒక హెల్దీ అండ్ సేఫ్ జర్నీని కొనసాగించవచ్చు.